ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 24వ శనివారము. మన ప్రభువుగు యేసుక్రీస్తు వచ్చు వరకు ఈ కట్టడను నిష్కలంకముగను నిందలేని వాడవుగను పాటింపుము. మొదటి పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసిన 1వ లేఖ 6వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనం వరకు. సమస్త వస్తుజాలమునకు జీవమును ఇచ్చు దేవుని ఎదుటను పొంతి పిలాతు సముఖమున సత్యమునకు సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను నేను నిన్ను ఇట్లు ఆజ్ఞాపించుచున్నాను. మన ప్రభువుకు యేసుక్రీస్తు వచ్చు వరకు ఈ కట్టడను నిష్కలంకముగను నిందలేని వాడవుగను పాటింపుము. శ్రీమంతుడును ఏకైక పరిపాలకుడును రాజాతిరాజును ప్రభువులకు ప్రభువును అగు దేవునిచే యుక్త కాలమున ఆయన దర్శనమున సంభావమగును. ఆయన ఒక్కడే అమరుడు, ఎవరును చేరరాని దైవతేజమున ఆయన నివసించును. ఎవరును ఎన్నడును ఆయనను చూడలేదు. కనుక ఘనతయు శాశ్వత ఆధిపత్యమును కలుగునుగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఆనంద గీతములతో ప్రభువు ఎదుటికి రమ్ము. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 4వ వచనము నుండి 15వ వచనము వరకు. ప్రతి పట్టణము నుండి పెద్ద ప్రజా సమూహము యేసు వద్దకు వచ్చెను. అప్పుడు ఆయన ఉపమాన రీతిగా ఇట్లు చెప్పనారంభించెను. విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అతడు విత్తనములు చల్లునప్పుడు కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడగా అవి త్రొక్కివేయబడిను. పక్షులు వచ్చి వాటిని తినివేసెను. మరికొన్ని రాతి నేల మీద పడగా తేమ లేనందున అవి మొలకలు ఎత్తగనే ఎండిపోయెను. మరికొన్ని విత్తనములు ముండ్ల పొదల మధ్య పడినవి. కాని మొక్కలతో పాటు ముండ్ల పొదలు ఎదిగి ఆ మొక్కలను అణిచివేసినవి. ఇంకను కొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడి మొలిచి పెరిగి నూరంతలుగా ఫలించినవి అని చెప్పి, వినుటకు వినులున్నవాడు వినుగాక అనెను. యేసు శిష్యులు అప్పుడు ఈ ఉపమానము యొక్క భావము ఏమిటని ఆయనను అడిగిరి. పరలోక రాజ్య పరమరహస్యముల జ్ఞానము అనుగ్రహింపబడినవి మీకే. ఇతరులు చూచియు చూడకుండుటకు, వినియు గ్రహింపకుండుటకు వారికి ఉపమానముల మూలమున బోధింపబడును. ఈ ఉపమానములోని భావము ఏమనగా, విత్తనము దేవుని వాక్కు. త్రోవ ప్రక్క పడిన విత్తనములను పోలినవారు దేవుని వాక్కులను ఆలకింతురుగాని వారు నమ్మి రక్షింపబడకుండునట్లు సైతాను వారి హృదయముల నుండి వాటిని ఎత్తుకొని పోవును. దేవుని వాక్కును ఆలకించి సంతోషముతో స్వీకరించువారు రాతి మీద పడిన విత్తనముల వంటివారు. వేరు లేనందున అట్టివారు కొలది కాలము మాత్రమే విశ్వసించి శోధన కాలమున పతనమగుదురు. ముండ్ల పొదల మధ్యన పడిన విత్తనములను పోలినవారు సందేశమును ఆలకింతురుగాని వారు ప్రపంచిక చింతల చేత, ధన వ్యామోహము చేత, సుఖభోగముల చేత అణిచివేయబడి తగు ఫలమును ఇయ్యరు. సారవంతమైన నేలపైబడిన విత్తనములను పోలినవారు మంచి మనసుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో ఫలించువారు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.